టీడీపీలో మొదటి విడతలో పలువురు సీనియర్లకు చోటు దక్కలేదు. కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమా, బోడే ప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, ఆలపాటి రాజా, ఎరపతినేని శ్రీనివాసరావు వంటి వారికి మొదటి జాబితాలో స్థానం కల్పించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల జాబితా విడుదల చేశారు కదా, దీంట్లో సీనియర్లకు చోటు దక్కలేదు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం అలాగే రెండు పార్టీలుగా సంబంధించి దాదాపుగా 99 మంది అభ్యర్థులను ప్రకటించారు. జనసేనకు సంబంధించి 5 అభ్యర్థులను, చంద్రబాబు టీడీపీకి సంబంధించి 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. అయితే జనసేనకి 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినప్పటికీ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పి కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ ప్రకటించిన జాబితాలో దాదాపుగా 14 మంది సీనియర్లకు మాత్రం మొదటి జాబితాలో అవకాశం లభించలేదు. వీరిలో ప్రధానంగా చూసుకుంటే కనుక కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, బోడే ప్రసాద్, బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్, ఎరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కొమ్మాలపాటి శ్రీధర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బొలినేని రామారావు, సుగుణమ్మ, దాదాపుగా ఈ 14 మందికి సంబంధించి కూడా మొదటి జాబితాలో చోటు లభించలేదు. వాస్తవానికి ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎందుకు పెండింగ్ పెట్టాల్సి వచ్చింది ఏంటనేది కూడా కొంత అయోమయం నెలకొనుంది. వాస్తవానికి తెనాలికి సంబంధించి ఆలపాటి రాజా బదులు ఏదైతే జనసేనకి నాదెండ్ల మనోహర్కి తెనాలి కేటాయించారు. సో నాదెండ్ల మనోహర్కి అక్కడ నేపథ్యంలో ఆలపాటి రాజాకి మరొక నియోజకవర్గం కేటాయిస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. సో ఆలపాటి రాజాకి గుంటూరు 2 కానీ పెదకూరపాడు కానీ కేటాయిస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి పెదకూరపాడికి సంబంధించి కొంబాలపాటి శ్రీధర్ ఉన్నారు, అక్కడ ఆయనకు కూడా కేటాయించలేదు. కానీ ఆయన స్థానంలో ఆలపాటి రాజాకి కానీ లేకపోతే భాష్యం ప్రవీణ్కి కానీ కేటాయిస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా 14 మంది సీనియర్లకు సంబంధించి కూడా మొదటి జాబితాలో చోటు లభించలేదు. రాజమండ్రికి సంబంధించి కూడా ఒకవైపు జనసేన, మరొక వైపు టీడీపీ ఇరువురు కూడా తమకే కావాలని చెప్పి పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తాం. విశాఖపట్నానికి సంబంధించి అయ్యన్నపత్రుడు లాంటి పేర్లు ప్రకటించినప్పటికీ గంటా శ్రీనివాసరావు పేరు ప్రకటించడంలో మాత్రం అధిష్టానం కొంత జాప్యం చేసిందని చెప్పి కూడా భావించాలి. వాస్తవానికి ఇటీవల కాలంలో ఆయన చీపురుపల్లి వెళ్ళాలని చెప్పి కూడా సూచన చేసింది అధిష్టానం. కానీ ఆయన మాత్రం భీమిలి నుంచే పోటీ చేస్తానని చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ భీమిలికి సంబంధించి జనసేన కోటాలు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాస్కి అక్కడ అవకాశం కలిగించలేదని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇక మరొక వైపు తిరుపతికి సంబంధించి కూడా జనసేన కేటాయించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సుగుణమ్మ కూడా అక్కడ కేటాయించలేదు. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంబంధించి కూడా పార్టీ సీనియర్ నేత, ఆయనకు కూడా అభ్యర్థి సంబంధించి ఇంకా ఖరారు చేసిన పరిస్థితి కనిపించలేదు. మరొక వైపు కళా వెంకట్రావుకి కూడా అక్కడ ఇంకా ఎక్కడ కేటాయించిన పరిస్థితి అయితే కనిపించలేదు. అలాగే పల్నాడుకి సంబంధించి కొమ్మాలపాటి శ్రీధర్, ఎరపతినేని శ్రీనివాసరావుకి సంబంధించి కూడా ఎందుకు పెండింగ్ పెట్టారని ఉత్కంఠ అవుతుంది. ఇక విజయవాడకు సంబంధించి కూడా విజయవాడలో బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్, దేవినేని ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్ నలుగురు ఉన్నారు. ఇటీవల కాలంలో బుద్ధా వెంకన్న చంద్రబాబుకి రక్తంతో ఆయన పేర్లు రాసిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ బుద్ధా వెంకన్న అంశానికి సంబంధించి మాత్రం అక్కడ జనసేనలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి అక్కడ టికెట్ కేటాయించలేదని తెలుస్తూ ఉంది. కానీ సీనియర్ అలాగే గత ప్రభుత్వంలో కీలకమైన నేతగా వ్యవహరించిన దేవినేని ఉమామహేశ్వరరావుకు సంబంధించి కూడా మైలవరం కానీ పెనమలూరు కానీ కేటాయిస్తారని చెప్పి ఆశించారు. కానీ అక్కడ వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా టికెట్ని పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇక బోడే ప్రసాద్ పెనమలూరుకు సంబంధించి వసంత కృష్ణప్రసాద్ కనుక టీడీపీలో చేరితే వసంత కానీ లేకపోతే దేవినేని ఉమా కానీ ఇద్దరిలో ఒకరిని పెనమలూరు పంపిస్తారు కాబట్టి అక్కడ కూడా ఆ నియోజకవర్గాన్ని ఖాళీ పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన చింతమనేని ప్రభాకర్కి కూడా ఈసారి అక్కడ ఆయనకి టికెట్ సంబంధించి ఇంకా మొదటి జాబితాలో అయితే కేటాయించారు. మరి వీరందరికీ రెండో జాబితాలో కేటాయిస్తారా లేకపోతే వీరి టికెట్ ఉందా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ 14 మందిలో దాదాపుగా 5-6 మాత్రం టికెట్ ఉండకపోవచ్చు అని చెప్పి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల చంద్రబాబు అనేక సమక్షంలో మాట్లాడినప్పుడు కానీ ఇంటర్నల్గా మాట్లాడినప్పుడు కానీ వీడియో కాన్ఫరెన్స్, సెల్ కాన్ఫరెన్స్లో కానీ కొంతమంది సీనియర్లు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు. సో ఆ సంకేతాల్లో భాగంగానే ఈ 14 మందిలో కొంతమందికి టికెట్లు కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రియా, రైట్ శివ, అలాగే జలీల్ ఖాన్ వంటి సీనియర్ నేతలు ఎలిజిబుల్ కాకపోయే సమస్య లేదు, టికెట్ రాకుండా ఉండే ఛాన్సే లేదు, ఖచ్చితంగా సీట్ ఇస్తారని కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు పలువురు సీనియర్లకు టికెట్ రాకపోయిన నేపథ్యంలో వీళ్ళు స్వతంత్రంగా పోటీ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ప్రధానంగా చూసుకుంటే జలీల్ ఖాన్ మొన్న సాయంత్రం వైఎస్ఆర్సీపీ నేతల్ని కలిశారు. వెంటనే విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జి కేసినేని చిన్ని ఇవన్నీ కూడా జలీల్ ఖాన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయన వెంటనే కూడా కొంత
పరిస్థితి కనిపించింది. అయితే జలీల్ ఖాన్కి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ఏదో రకమైన ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆయన ఇవాళ రేపట్లో కూడా చంద్రబాబుతో భేటీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా బుద్దా వెంకన్న జలీల్ ఖాన్కి సంబంధించి కూడా వారు మొదటి నుంచి కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీట్ను ఆశిస్తున్నారు. కానీ అది పొత్తులో భాగంగా జనసేనకు కానీ బీజేపీలో కానీ వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో వారికి ఆల్టర్నేట్ నియోజకవర్గం ఏమన్నా కేటాయిస్తారా, లేకపోతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే ఏదైనా అకామిడేట్ చేస్తారా అనేది కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం మనకంతున్న సమాచారం ప్రకారం ఈ 14 మంది ఎవరు కూడా పార్టీ మారే అవకాశాలు అయితే కనిపించట్లేదు ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.